Good morning, dear students. This is Captain R. Bhaskar Rao, retired professor, Department of Chemistry, GCWA, Guntur. Coming to the first question. Carbonyl compounds reacts with this type of reagent to form product. Product will be alcohols, alkanes, alkenes and esters. The reagents are NH2 single bond NH2, it means hydrogen, potassium hydroxide in presence of glycol. This is a named reaction, that is Wolff-Kishner reduction. In this type of reduction, the carbonyl group is converted to CH2 group. So the final product is alkane. Check చేద్దాం. The Wolff-Kishner reduction is a method to reduce aldehydes and ketones into alkanes. ఒక keto compound తీసుకున్నాం which reacts with hydrogen. Elimination and addition reaction takes place to form hydrazone compounds. Which on heating with potassium hydroxide to form the corresponding compound, it means the CO group is completely reduced to CH2 group with evolution of nitrogen gas. This overall reaction is nothing but Wolff-Kishner reduction. So answer 2 is the correct answer. This is carbonyl compound, hydrogen తో రియాక్ట్ చేస్తున్నాం టు ఫార్మ్ హైడ్రోజోన్ కాంపౌండ్స్. దీని బేస్ సమక్షంలో కనుక వేడి చేసినట్లయితే టు ఫార్మ్ కరస్పాండింగ్ ఆల్కైన్ విత్ ఎవల్యూషన్ ఆఫ్ నైట్రోజన్ గ్యాస్. దిస్ రియాక్షన్ ఇస్ నథింగ్ బట్ Wolff-Kishner reduction. So answer 2 is the correct answer. Ascertain trans 2-butene is less polar than cis 2-butene. It is true. ఒక మాలిక్యూల్లో సిమెట్రీ కనుక ఉన్నట్లయితే దాని యొక్క డైపోల్ మూమెంట్ 0 ఉంటుంది. సిమెట్రీ లేకపోయినట్లయితే డైపోల్ మూమెంట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. రీజన్ ట్రాన్స్ 2-butene హ్యాస్ 0 డైపోల్ మూమెంట్. దిస్ ఈజ్ ఆల్సో ట్రూ. సో బోత్ ఆర్ ట్రూ అంటే వాడు ఇచ్చిన ఆప్షన్స్లో బోత్ అసెర్టన్ అండ్ రీజన్ ఆర్ ట్రూ and reason is a correct explanation of ascertain. So option 1 is the correct answer. This one. This is the structure of trans-butene. మిథైల్ గ్రూప్ కి ఆపోజిట్ గా CH గ్రూప్ ఉంది, H కి ఆపోజిట్ గా CH గ్రూప్ ఉంది. కాబట్టి ఈ ట్రాన్స్ బ్యూటేన్ యొక్క డైపోల్ మూమెంట్ అనేది 0 అవుతుంది, అంటే మ్యూ వాల్యూ 0 అవుతుంది. అది సిస్ తీసుకున్నట్లయితే ఇట్ ఇస్ నాన్ సిమెట్రిక్ మాలిక్యూల్ కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0. సో ఆన్సర్ 1 is the correct. Arrange the following carbocations and carbonyls in increasing order of their stability. 4 options ఇచ్చాడు. Tertiary carbonamine, secondary carbonamine, methyl carbonamine, primary carbonamine. The stability of carbonamine is directly proportional to the total number of alpha hydrogen atoms present on ఆల్ఫా కార్బన్ ఆటమ్. ఇక్కడ టెర్షియరీ కార్బన్ తీసుకున్నట్లయితే ఇక్కడ 9 ఆల్ఫా హైడ్రోజన్ ఆటమ్స్ ఉన్నాయి. ఇక్కడ తీసుకున్నట్లయితే 6 వస్తాయి, 3 × 2 6. ఇక్కడ 0 వస్తుంది. ఈ కాంపౌండ్ తీసుకున్నట్లయితే 3 వస్తున్నాయి. 3 వస్తున్నాయి కాబట్టి 1 ఈజ్ మోర్ స్టేబుల్ దెన్ సెకండ్ వన్ ఈజ్ మోర్ స్టేబుల్ దెన్ ఫోర్త్ వన్ ఈజ్ మోర్ స్టేబుల్ దెన్ CH3 ప్లస్ అయాన్. వాడు ఇచ్చిన ఆప్షన్ ప్రకారం చూసుకున్నట్లయితే ఒకసారి చెక్ చేసుకోండి. 3 ఈజ్ లెస్ దాన్ 4, లెస్ దాన్ 2, లెస్ దాన్ 1. ఐ థింక్ దిస్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో కరెక్ట్. స్టెబిలిటీ ఆఫ్ కార్బోకేటయాన్, దట్ ఈస్ కార్బోనమియాన్, ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నెంబర్ ఆఫ్ ఆల్ఫా హైడ్రోజన్ ఆటమ్స్. సో ఈ విధంగా అరేంజ్ చేసుకున్నట్లయితే మనకి ఆన్సర్ 4 అనేది కరెక్ట్ వస్తుంది. Consider the following compounds. Hydroxy compound, this is keto compound, this is ether compound, this is alkane.
సెలెక్ట్ ద ఆప్షన్ విత్ కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ దేర్ బాయిలింగ్ పాయింట్స్. బాయిలింగ్ పాయింట్స్ యొక్క ఆర్డర్ రాయమని చెప్పాడు. ఈ కాంపౌండ్ ఫస్ట్ ఏ అనేది ఆల్కహాల్ కాబట్టి ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ టేక్స్ ప్లేస్, హెన్స్ ఇట్ హ్యాస్ హై బాయిలింగ్ పాయింట్. ఈ ఆల్కహాల్ మనకి ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ జరుగుతుంది కాబట్టి ఆల్కహాల్ యొక్క బాయిలింగ్ పాయింట్ చాలా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ వన్, ఈథర్ తీసుకున్నట్లయితే ఇక్కడ మాలిక్యూల్కి మధ్య హైడ్రోజన్ బాండ్ అనేది ఫార్మ్ అవుతుంది కాబట్టి ఇవి ఎక్కువగా డైమర్స్గా ఉంటాయి. దే కెన్ ఎగ్జిస్ట్ ఇన్ డైమర్స్. కాబట్టి ఆల్కహాల్ కన్నా ఈథర్కి బాయిలింగ్ పాయింట్ తక్కువ ఉంటుంది. ఇక్కడ సి డబుల్ బాండ్ ఓ గ్రూప్ కీటో గ్రూప్ ఉంది కాబట్టి ఈథర్ కంటే వీటికి బాయిలింగ్ పాయింట్స్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ ఆల్కైన్స్ కాబట్టి వీటికి బాయిలింగ్ పాయింట్స్ ఈథర్ కంటే ఎక్కువ ఉంటుంది. కాబట్టి ద కరెక్ట్ ఆర్డర్ ఈస్ ఫస్ట్ ఆల్కహాల్ వస్తుంది, నెక్స్ట్ కీటో గ్రూప్ వస్తుంది, నెక్స్ట్ ఆల్కైన్ వస్తుంది, నెక్స్ట్ ఈథర్ గ్రూప్ వస్తుంది. ఆప్షన్ చూసుకున్నట్లయితే A is greater than, B is greater than, D is greater than C. So 2 option is correct. So the 2 option is correct. This is the correct answer. This is the explanation. You take chlorobenzene, దీని బేస్తో రియాక్ట్ చేశాడు. బేస్తో రియాక్ట్ అయితే ఒక కాంపౌండ్ ఫార్మ్ అయింది. దాని సల్ఫ్యూరిక్ ఆమ్లంతో రియాక్ట్ చేసినట్టయితే క్యాపిటల్ ఏ అనే కాంపౌండ్ ఫార్మ్ అయింది. దీన్ని నైట్రిక్ ఆమ్లంతో రియాక్ట్ చేసినట్టయితే బి అనే కాంపౌండ్ ఫార్మ్ అయింది. అడిగిన క్వశ్చన్ ఏమిటి అడిగాడు, సమ్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఆక్సిజన్ ఐటమ్స్ ఇన్ ఏ అండ్ బి ఈజ్. క్లోరోబెంజిన్ బేస్తో రియాక్ట్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఇచ్చే కాంపౌండ్ ఫినాల్ అనే కాంపౌండ్ ఫార్మ్ అవుతుంది. సిఎల్ ఆటమ్ ఈజ్ రీప్లేస్డ్ బై ఓహెచ్ గ్రూప్ అంటే ఫినాల్ వస్తుంది ఇక్కడ. దిస్ ఫినాల్ రియాక్ట్స్ విత్ కాన్స్టెంట్ సల్ఫ్యూరిక్ యాసిడ్, సల్ఫోనేషన్ టేక్ ప్లేస్. ఈ పొజిషన్లో SO3H గ్రూప్ యాడ్ అవుతుంది, ఈ పొజిషన్లో SO3H గ్రూప్ యాడ్ అవుతుంది. కాబట్టి డైసల్ఫోనైల్ కాంపౌండ్ ఫార్మ్ అవుతుంది. అంటే క్యాపిటల్ ఏని మళ్ళీ నైట్రిక్ యాసిడ్ రియాక్ట్ చేసినట్లయితే టు ఫార్మ్ పిక్రిక్ యాసిడ్. దీని యొక్క రీజన్ చూద్దాం సరే. క్లోరోబెంజిన్ రియాక్ట్స్ విత్ సోడియం హైడ్రాక్సైడ్, ఫినాల్ ఫార్మ్ అయింది. దీని కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ ఆమ్లంతో రియాక్ట్ చేసినట్లయితే సల్ఫోనేషన్ టేక్స్ ప్లేస్ టు ఫార్మ్ క్యాపిటల్ ఏ. ఇట్ మీన్స్ సల్ఫోనేషన్లో ఈ పొజిషన్లో ఆర్థో పొజిషన్లో పారా పొజిషన్లో సల్ఫోనైల్ గ్రూప్ వచ్చి యాడ్ అవుతుంది. కాబట్టి క్యాపిటల్ ఏ ఇది నథింగ్ బట్ దిస్ వన్. ఇందులో ఉన్న నెంబర్ ఆఫ్ ఆక్సిజన్ ఐటమ్ ఎన్ని వస్తాయి, టోటల్గా 7 వస్తాయి. ఇక్కడ 3, ఇక్కడ 3, 6, 6 ఒకటి 7 వస్తాయి. దీన్ని నైట్రిక్ యాసిడ్తో రియాక్ట్ చేసినట్లయితే ఈ సల్ఫోనైల్ గ్రూప్స్ అన్ని NO2 గ్రూప్తో రీప్లేస్ అవుతాయి. మన ఫైనల్గా ఏర్పడే కాంపౌండ్ ట్రైనైట్రో ఫినాల్ ఫార్మ్ అవుతుంది. దిస్ ఇస్ నథింగ్ బట్ పిక్రిక్ యాసిడ్. ఈ క్యాపిటల్ బిలో ఉన్న మొత్తం ఆక్సిజన్ ఐటమ్స్ 2, 2, 2 అంటే 3, 6, 1, 7. సో బిలో వచ్చేవి 7. టోటల్గా వచ్చేవి 7 + 7 = 14. సమ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ సిగ్మా అండ్ పై బాండ్స్ ఇన్ ఇథిలిన్. ఇథిలిన్ మాలిక్యులర్ ఫార్మ్ మీకు తెలుసు, CH2 డబుల్ బాండ్ CH2. కాబట్టి ఇందులో వచ్చేవి 5 సిగ్మా బాండ్స్, 1 పై బాండ్ వస్తుంది. ఇథిలిన్ మాలిక్యూల్ ఇది. ఇందులో ఉన్న సిగ్మా బాండ్స్, సింగిల్ బాండ్ మీన్స్ సిగ్మా, డబుల్ బాండ్ మీన్స్ 1 సిగ్మా అండ్ 1 పై బాండ్ కాబట్టి టోటల్ బాండ్స్ 5 + 1 = 6 బాండ్స్. హౌ మెనీ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి ప్రిపేర్డ్ బై శాండ్మేయర్ రియాక్షన్? ఫ్లోరోబెంజిన్, క్లోరోబెంజిన్, ఐడోబెంజిన్, బ్రోమోబెంజిన్, ఐడోబెంజిన్ అండ్ బెంజిన్. ఈ శాండ్మేయర్ రియాక్షన్ ఎక్కువగా మనకి ద రియాక్షన్స్ ఆఫ్ బెంజిన్ డైజోనియం హ్యాలైడ్స్లో వస్తుంది. బెంజిన్ డైజోనియం హ్యాలైడ్స్ని క్యూప్రస్ హ్యాలైడ్ సమక్షంలో కనుక క్యూప్రస్ హ్యాలైడ్స్ కానీ క్యూప్రస్ సైనైడ్ సమక్షంలో కనుక రియాక్ట్ చేసినట్టయితే ఆ రియాక్షన్ని శాండ్మేయర్ రియాక్షన్గా డిఫైన్ చేస్తాం. అంటే మనకు వచ్చేవి క్లోరోబెంజిన్, బ్రోమోబెంజిన్, సైనోబెంజిన్ రావాలి. వాడు ఇచ్చిన ఆప్షన్లో మనకి క్లోరోబెంజిన్, బ్రోమోబెంజిన్ ఉంది కాబట్టి ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ 2. చెక్ చేద్దాం. సో 2 ఆన్సర్ ఇస్ 2. బెంజిన్ డైజోనియం హ్యాలైడ్ దెన్ క్యూప్రస్ హ్యాలైడ్తో రియాక్ట్ చేస్తున్నాం టు ఫార్మ్ దిస్ టైప్ ఆఫ్ కాంపౌండ్ వేర్ Z = CN, క్లోరోబెంజిన్, Z = Br, బ్రోమోబెంజిన్, వేర్ Z = CN, సైనోబెంజిన్. బెంజిన్ డైజోనియం హ్యాలైడ్ని ఫ్లోబ్లోరిక్ ఆమ్లంతో రియాక్ట్ చేసిన హైడ్రోఫ్లోబ్లోరిక్ ఆమ్లంతో రియాక్ట్ చేసినట్లయితే ఫ్లోరోబెంజిన్ ఫార్మ్ అవుతుంది. హైపోపాస్పరస్ ఆమ్లంతో రియాక్ట్ చేసినట్లయితే బెంజిన్ ఫార్మ్ అవుతుంది.
పొటాషియం హైడ్రేట్తో రియాక్ట్ చేసినట్టయితే ఐడిన్ ఫార్మ్ అవుతుంది. సో వాడు ఇచ్చిన ఆప్షన్ ప్రకారము మనకి రెండో ఒకటి కాంపౌండ్స్ ఉన్నాయి కాబట్టి క్లోరోబెంజీన్ బ్రోమోబెంజీన్ ఉంది కాబట్టి ద ఆన్సర్ ఈస్ 2. బ్రోమినేషన్ ఆఫ్ ఎనిలీన్ గివ్స్ రైజ్ టు ప్రోడక్ట్ అని ఒక రియాక్షన్ ఇచ్చాడు. ఇఫ్ ద మాస్ ఆఫ్ ఎనిలీన్ టేకెన్ ఈస్ 9.3 grams అండ్ ప్రొడ్యూస్డ్ మాస్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఈస్ 26.4 grams, then calculate the percentage yield of reaction. సో ఎనిలీన్ కనుక బ్రోమినేషన్ చేసినట్లయితే మన ఫైనల్గా ఏర్పడే కాంపౌండ్ 2,4,6 ట్రైబ్రోమైలిన్ అనే కాంపౌండ్ ఫార్మ్ అవుతుంది. ఈ 2,4,6 ట్రైబ్రోమైలిన్ యొక్క మనం వెయిట్ మనం క్యాల్కులేట్ చేసుకోవాలి. వాడు ఇచ్చిన డేటా ప్రకారము నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఎనిలీన్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ 9.3/93. 93 అనేది ఎనిలీన్ యొక్క మాలిక్యులర్ వెయిట్, దట్ ఈక్వల్ టు 0.1 మోలార్ వస్తుంది. సో రియాక్షన్ లో ప్రోడక్ట్స్ ఈ విధంగా ఫార్మ్ అయింది కాబట్టి దీని యొక్క మాలిక్యులర్ వెయిట్ అంటే మాలిక్యులర్ వెయిట్ క్యాల్కులేట్ చేసినట్లయితే 3 బ్రోమిన్ ఐటమ్స్, 6 కార్బన్ ఐటమ్స్, 1 నైట్రోజన్ ఐటమ్, 2 హైడ్రోజన్ ఐటమ్స్, వీటి యొక్క మొత్తం వెయిట్ క్యాల్కులేట్ చేసినట్టు వచ్చేది 333 grams per mole వస్తుంది. సో దీని ప్రకారం చేసినట్లయితే percentage ఆఫ్ ఈల్డ్ ఈక్వల్ టు ప్రొడ్యూస్డ్ మాస్ రియల్, వాడు డేటాలో ఇచ్చాడు. ప్రొడ్యూస్డ్ మాస్ రియల్ మనం లెక్క ప్రకారం చేసుకుంటాం ఇంటూ 100, దట్ ఈస్ 26.4 ఈజ్ గివెన్ ఇంటూ 100 by 330 ఇంటూ 0.1, దట్ ఈక్వల్ టు 80 grams per mole. సో ఐఐటి క్వశ్చన్స్లో అన్నీ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఎక్కువగా మనకి మెమరీ బేస్డ్ అప్లికేషన్ టైప్ ఎక్కువగా అడుగుతుంటాడు. క్వశ్చన్స్ 2-3 సార్లు బాగా చదివి ఆన్సర్ చేసినట్లయితే ఆన్సర్ ఖచ్చితంగా వస్తుంది. కానీ గాబరా పడకుండా చేస్తే ఐఐటీలో మనకి జేఈ మెయిన్స్లో మనకి 80 to 90% మార్క్స్ మనం స్కోర్ చేసుకోవచ్చు. గుడ్ లక్ స్టూడెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్.